తుపాకీ మోతతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. అయోవా రాష్ట్రంలోని మస్కటిన్ నగరంలో జరిగిన వరుస కాల్పుల ఘటనలో మొత్తంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబంలో తలెత్తిన చిన్న వివాదం కారణంగా 6 ప్రాణాలు తీశాడో నిందితుడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెంట పడుతుండగా ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని మస్కటిన్ పోలీసు విభాగం అధికారికంగా ధృవీకరించింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మస్కటిన్ నగరంలోని పార్క్ అవెన్యూలో ఉన్న ఒక నివాసంలో కాల్పులు జరిగాయంటూ నిన్న మధ్యాహ్నం 12:12 ప్రాంతంలో అత్యవసర విభాగానికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఇల్లు రక్తసిక్తంగా మారింది. తుపాకీ గాయాలతో పడి ఉన్న 4 వ్యక్తులను అధికారులు గుర్తించారు. వారిని కాపాడేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా వారు ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని మస్కటిన్ కు చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్ ఫార్లాండ్ గా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడానికి ముందే నిందితుడు ఆ నివాసం నుంచి పరారయ్యాడు. అయితే సంచలనం సృష్టించిన ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక పాదచారుల వంతెన సమీపంలో నిందితుడు ర్యాన్ విల్లిస్ పోలీసులకు కనిపించాడు. అయితే భద్రతా దళాలు అతనిని చుట్టుముట్టేలోపే నిందితుడు తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు అతనికి వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. నిందితుడు కేవలం ఒక్క చోట మాత్రమే కాకుండా నగరంలోని విభిన్న ప్రాంతాల్లో ఈ మారణ హోమానికి పాల్పడినట్లు స్పష్టమైంది. దర్యాప్తులో భాగంగా మిల్ స్ట్రీట్లోని మరో నివాసాన్ని శోధించగా అక్కడ తుపాకీ గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అంతటితో ఆగకుండా గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఒక వ్యాపార సముదాయాన్ని తనిఖీ చేయగా అక్కడ కూడా ఒక వ్యక్తి బుల్లెట్ గాయాలతో మరణించి ఉండటాన్ని పోలీసులు గమనించారు. మరోపక్క ఈ వరుస హత్యలపై స్పందించిన మస్కటిన్ పోలీసు విభాగం ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇదొక కుటుంబ వివాదంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. మరణించిన బాధితులంతా నిందితుడైన ర్యాన్ విల్లిస్ కుటుంబ సభ్యులేనని, బంధుత్వాల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయని పోలీసులు స్పష్టం చేశారు. పథకం ప్రకారమే నిందితుడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వరుసగా తన కుటుంబ సభ్యులను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని విశ్లేషిస్తూ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. To our community. First and foremost, there is not an active threat to our community. Today, Monday, June 1st, 2026, at approximately 12:12 p.m., Muscom received a report of a shooting at 210 Park Avenue in Muscatine. Officers and emergency medical personnel were dispatched immediately. Upon arrival, officers located 4 victims inside the residence. All 4 victims had suffered gunshot wounds and were pronounced deceased at scene. The adult male suspect had left the residence prior to law enforcement's arrival, but was quickly identified as Ryan Willis McFarland, 52 years, Muscatine, Iowa. Officers located McFarland on the Riverfront Trail near the pedestrian bridge. While talking to Ryan Willis McFarland, he took his own life. Officers and EMS personnel rendered aid. తుపాకీ మోతతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. అయోవా రాష్ట్రంలోని మస్కటిన్ నగరంలో జరిగిన వరుస కాల్పుల ఘటనలో మొత్తంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబంలో తలెత్తిన చిన్న వివాదం కారణంగా 6 ప్రాణాలు తీశాడో నిందితుడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెంట పడుతుండగా ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని మస్కటిన్ పోలీసు విభాగం అధికారికంగా ధృవీకరించింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మస్కటిన్ నగరంలోని పార్క్ అవెన్యూలో ఉన్న ఒక నివాసంలో కాల్పులు జరిగాయంటూ నిన్న మధ్యాహ్నం 12:12 ప్రాంతంలో అత్యవసర విభాగానికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఇల్లు రక్తసిక్తంగా మారింది. తుపాకీ గాయాలతో పడి ఉన్న 4 వ్యక్తులను అధికారులు గుర్తించారు. వారిని కాపాడేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా వారు ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని మస్కటిన్ కు చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లిస్ మెక్ ఫార్లాండ్ గా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా
గుర్తించాయి. అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడానికి ముందే నిందితుడు ఆ నివాసం నుంచి పరారయ్యాడు. అయితే సంచలనం సృష్టించిన ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక పాదచారుల వంతెన సమీపంలో నిందితుడు ర్యాన్ విల్లీస్ పోలీసులకు కనిపించాడు. అయితే భద్రతా దళాలు అతనిని చుట్టుముట్టేలోపే నిందితుడు తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు అతనికి వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. నిందితుడు కేవలం ఒక్క చోట మాత్రమే కాకుండా నగరంలోని విభిన్న ప్రాంతాల్లో ఈ మారణ హోమానికి పాల్పడినట్లు స్పష్టమైంది. దర్యాప్తులో భాగంగా మిల్ స్ట్రీట్లోని మరో నివాసాన్ని శోధించగా అక్కడ తుపాకీ గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అంతటితో ఆగకుండా గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఒక వ్యాపార సముదాయాన్ని తనిఖీ చేయగా అక్కడ కూడా ఒక వ్యక్తి బుల్లెట్ గాయాలతో మరణించి ఉండటాన్ని పోలీసులు గమనించారు. మరోపక్క ఈ వరుస హత్యలపై స్పందించిన మస్కటిన్ పోలీసు విభాగం ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇదొక కుటుంబ వివాదంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. మరణించిన బాధితులంతా నిందితుడైన ర్యాన్ విల్లీస్ కుటుంబ సభ్యులేనని, బంధుత్వాల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయని పోలీసులు స్పష్టం చేశారు. పథకం ప్రకారమే నిందితుడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వరుసగా తన కుటుంబ సభ్యులను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని విశ్లేషిస్తూ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. This act of evil and what it has done to our community. First and foremost, there is not an active threat to our community. Today, Monday, June 1st, 2026, at approximately 12:12 p.m., Muscom received a report of a shooting at 210 Park Avenue in Muscatine. Officers and emergency medical personnel were dispatched immediately. Upon arrival, officers located 4 victims inside the residence. All 4 victims had suffered gunshot wounds and were pronounced deceased at scene. The adult male suspect had left the residence prior to law enforcement's arrival, but was quickly identified as Ryan Willis McFarland, 52 years, Muscatine, Iowa. Officers located McFarland on the Riverfront Trail near the pedestrian bridge. While talking to Ryan Willis McFarland, he took his own life. Officers and EMS personnel చిన్న వివాదం కారణంగా 6 ప్రాణాలు తీశాడు నిందితుడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెంట పడుతుండగా ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని మస్కటిన్ పోలీసు విభాగం అధికారికంగా ధృవీకరించింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మస్కటిన్ నగరంలోని పార్క్ అవెన్యూలో ఉన్న ఒక నివాసంలో కాల్పులు జరిగాయంటూ నిన్న మధ్యాహ్నం 12:12 ప్రాంతంలో అత్యవసర విభాగానికి సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ఇల్లు రక్తసిక్తంగా మారింది. తుపాకీ గాయాలతో పడి ఉన్న 4 వ్యక్తులను అధికారులు గుర్తించారు. వారిని కాపాడేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా వారు ఘటనా స్థలంలోని ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని మస్కటిన్ కు చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్ ఫార్లాండ్ గా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. అయితే పోలీసులు అక్కడికి చేరుకోవడానికి ముందే నిందితుడు ఆ నివాసం నుంచి పరారయ్యాడు. అయితే సంచలనం సృష్టించిన ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కోసం లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక పాదచారుల వంతెన సమీపంలో నిందితుడు ర్యాన్ విల్లీస్ పోలీసులకు కనిపించాడు. అయితే భద్రతా దళాలు అతనిని చుట్టుముట్టేలోపే నిందితుడు తనను తాను తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు అతనికి వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు మరికొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. నిందితుడు కేవలం ఒక్క చోట మాత్రమే కాకుండా నగరంలోని విభిన్న ప్రాంతాల్లో ఈ మారణ హోమానికి పాల్పడినట్లు స్పష్టమైంది. దర్యాప్తులో భాగంగా మిల్ స్ట్రీట్లోని మరో నివాసాన్ని శోధించగా అక్కడ తుపాకీ గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అంతటితో ఆగకుండా గ్రాండ్ వ్యూ అవెన్యూలోని ఒక వ్యాపార సముదాయాన్ని తనిఖీ చేయగా అక్కడ కూడా ఒక వ్యక్తి బుల్లెట్ గాయాలతో మరణించి ఉండటాన్ని పోలీసులు గమనించారు. మరోపక్క ఈ వరుస హత్యలపై స్పందించిన మస్కటిన్ పోలీసు విభాగం ప్రాథమిక ఆధారాల ప్రకారం ఇదొక కుటుంబ వివాదంగా భావిస్తున్నట్లు వెల్లడించింది. మరణించిన బాధితులంతా నిందితుడైన ర్యాన్ విల్లీస్ కుటుంబ సభ్యులేనని, బంధుత్వాల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయని పోలీసులు స్పష్టం చేశారు. పథకం ప్రకారమే నిందితుడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వరుసగా తన కుటుంబ సభ్యులను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన ఖచ్చితమైన కారణాన్ని విశ్లేషిస్తూ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. This act of evil and what it has done to our community. First and foremost, there is not an active threat to our community. Today, Monday, June 1st, 2026, at approximately 12:12 p.m.,
Muscom received a report of a shooting at 210 Park Avenue in Muscatine. Officers and emergency medical personnel were dispatched immediately. Upon arrival, officers located 4 victims inside the residence. All 4 victims had suffered gunshot wounds and were pronounced deceased at scene. The adult male suspect had left the residence prior to law enforcement's arrival, but was quickly identified as Ryan Willis McFarland, 52 years, Muscatine, Iowa. Officers located McFarland on the Riverfront Trail near the pedestrian bridge. While talking to Ryan Willis McFarland, he took his own life. Officers and EMS personnel